దేశాన్ని ఏలుతున్నటువంటి బీజేపీ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అవమానాలు ఎదుర్కొంటుందని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు తెగ బాధపడుతున్నారని చెప్పి ఒక చర్చ నడుస్తోంది. మరి ఆ బాధపడడానికి కారణం ఏంటి, మరి చంద్రబాబు గారి నిర్ణయాలు వాళ్ళను ఎందుకు బాధ పెడుతున్నాయనే దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మేము ముగ్గురం కలిసి పోటీ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగాము. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మేము ఇచ్చినటువంటి పథకాలను కూడా అద్భుతంగా అమలు చేయాలి, మమ్మల్ని ప్రజలు నమ్మారని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. తీరా చూస్తే ఆ పథకాలకు సంబంధించి అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. చూస్తే భయమవుతుంది అనేటువంటి మాటే వాళ్ళ నుంచి వినిపిస్తుంది. సరే, పథకాలకు సంబంధించి పక్కన పెట్టేయండి, అది ప్రజలు కూడా ఆశలు లేవు వీళ్ళు అమలు చేస్తారనే దానికి సంబంధించి. పోనీ పొత్తైన కరెక్ట్గా ఉంటుందంటే అది కూడా అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, 3 కొప్పులు ఒక చోట ఉండవు, 3 పొయ్యిలు ఒక చోట కుదురుకోవు, కష్టం అని చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా మరి ఈ 3 పార్టీల మధ్య కూడా ప్రతిరోజు అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో చూసుకున్నాం, గతం పక్కన పెడితే ఈ మధ్యకాలంలో జరిగిన దానికి సంబంధించి ఒకసారి చూస్తే పిఠాపురంలో ఎంత రచ్చ జరిగిందో మనం చూసాం. మరి నాగేంద్రబాబు గారు మాట్లాడినటువంటి ఒక మాట వర్మ కర్మ అనేది అన్నాడో, మరి ఆయనకి ఎమ్మెల్సీ రావడం, సో ఆ క్రమంలో ఆయన మరి అక్కడికి పిఠాపురం వెళ్తే 200 మంది పోలీసు అక్కడ భద్రత కల్పించారంటే ఏ రేంజ్లో ఉందో టీడీపీ జనసేన మధ్య అర్థం చేసుకోండి. దీని ఎంతటి కారణం అంటే పదవులకు సంబంధించే గొడవ అక్కడ. సో ఈ ప్రాధాన్యత సంచరించుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గం కాబట్టి పెద్ద ఎత్తున దానికి సంబంధించిన చర్చ జరిగింది. మరి ఇదే కాకుండా నామినేటెడ్ పోస్టులు ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించి వీళ్ళు ఏదైతే రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అసంతృప్తి వెళ్ళగక్కారు. అక్కడ కూడా పిఠాపురంలో టీడీపీ నాయకుడే అసంతృప్తి, ఇక్కడ నామినేటెడ్ పదవులు వచ్చినప్పుడు కూడా అసంతృప్తి వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ టీడీపీ పార్టీ నాయకులు ఏదైతే పేర్లు చెప్పారో, అంటే పార్టీ కోసం కష్టపడ్డారు వీళ్ళకి ఇవ్వాలనేది చెప్పారో, వాళ్ళని కాదని జనసేన పార్టీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మరి వీళ్ళు అసంతృప్తికి లోనైనటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఒక 6 మంది రాజీనామా చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి చర్చ నడిచింది. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళకి అవమానం కలుగుతూ ఉంటే, వాళ్ళ మాటల్ని పరిగణలోకి తీసుకోకపోతే వాళ్ళ నిర్ణయాలను ఖచ్చితంగా వాళ్ళకు నియోజకవర్గంలో కార్యకర్తల నుంచి కానీ అక్కడి నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్క పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, పోనీ కార్యకర్తలన్న సంతృప్తి పరుద్దామంటే అది లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక సీరియస్గా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారని ఒక చర్చ నడిచింది. అందులో 3 మరి చిన్నబాబు, పెద్దబాబు రంగంలో దిగి వాళ్ళని సర్దుబాటు చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇక మిగతా 3 కొంచెం మాట వినడం లేదనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. దానికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఈ రకంగా టీడీపీ పార్టీ ఇక్కడ కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే బాధపడతా ఉన్నారు. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే దేశాన్ని ఏలుతున్నటువంటి పార్టీ, వరుసగా విజయాలు సాధిస్తున్నటువంటి పార్టీ, మళ్ళొకసారి ఎన్నికలు జరిగితే కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ దేశాన్ని ప్రపంచ పటంలోనే నిలిపినటువంటి వ్యక్తి మోదీ గారు, బీజేపీ పార్టీ అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇలాంటి బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అవమానాలు ఎదురవుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అది ఎందుకంటే పదవులకు సంబంధించే. మొన్న ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి టెన్షన్. సో ఆ క్రమంలో ఫైనల్గా సోము వీర్రాజు గారికి ఒక ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ఎందుకంటే ఇదే మాకు ఇవ్వకపోతే ఎట్లా, మాకు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి. సో అట్లా ఒక్క ఎమ్మెల్సీ వాళ్ళకి బీజేపీ పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా టీడీపీ పార్టీ అసంతృప్తి, సోము వీర్రాజుకి ఇవ్వడం అనేటువంటి వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే సోము వీర్రాజు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి కొంత ఫేవర్గా ఉంటారనేటువంటి అభిప్రాయం వీళ్ళకు ఉంది. కాబట్టి దాన్ని కూడా వీళ్ళు టీడీపీ పార్టీలో అసంతృప్తి వెళ్ళగక్కారు వాళ్ళు. సో ఆ రకంగా ఎమ్మెల్సీకి సంబంధించి ఆ రకంగా నడిచింది. తర్వాత ఈ నామినేటెడ్ పదవులు ఇక్కడ కూడా మార్కెట్ యార్డ్కి సంబంధించి వాళ్ళు మొన్న రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే మొత్తానికి 3 మాత్రమే ఇచ్చారు. జనసేన, టీడీపీ వాళ్ళకు బాగానే వాళ్ళు నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నారు, కానీ మరి వీళ్ళకి కేవలం ఇచ్చింది 3 మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో బీజేపీ పార్టీకి 3. వాళ్ళకి అది బాధ. దేశాన్ని వెళ్తున్నటువంటి పార్టీ మాది, మాకు 3 మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇస్తే అంటే మాకు మీరు ఇచ్చే విలువ ఇదేనా అని చెప్పి లోపల రగిలిపోతూ ఉన్నారంట. అంటే బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేక రకాల అంశాలకు సంబంధించి ఆర్థికంగా ఆదుకోవడం కానీ, ఏమన్నా పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, అంటే రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, ఇట్లా అన్ని రకాలుగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడతా ఉంటే, అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మాకు మీరు ఇచ్చే విలువ ఇదేనా అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు బాధపడతా ఉన్నారంట. వీళ్ళు ఏమంటారు, ఇటువైపు టీడీపీ పార్టీ నాయకులు ఏం తెచ్చారు, అమరావతికి సంబంధించి అప్పే కదా మీరు ఇప్పించింది, ఇక్కడ ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించి ఇక్కడ కూడా ఇంకా ప్రైవేటు పరం చేస్తారనేటువంటి చర్చనే ఉంది కదా, మీరు ఏం ఆదుకున్నారు మమ్మల్ని,
ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. సో మీరు ఏం ఆదుకున్నారు మమ్మల్ని? మేము చేయాల్సినంత మేము చేసాం. మీ వల్ల మేము గెలవలేదు. టీడీపీ పార్టీకి ఉన్నటువంటి బలం వల్ల మేము గెలిచాము. మేము మీకు సీట్లు ఇస్తేనే మీరు గెలిచారనే దానికి సంబంధించి వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారంట. ఇట్లా అనేక రకాల అంశాలకు సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య మరి గొడవ జరుగుతూనే ఉంది. ఈసారి బీజేపీ పార్టీ మాత్రం కొంచెం గట్టిగానే ఫీల్ అవుతుందంట. ఎందుకంటే దేశాన్ని వెళ్తున్న పార్టీకి 3 అంటే 3 ఇస్తారని కొంచెం ఫీల్ అవుతున్నారంట. రానున్న రోజుల్లో ఇంకా వేరే ఏమైనా నామినేటెడ్ పదవులు ఉంటే కనుక ఇచ్చి సర్దుబాటు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి చూద్దాం రానున్న రోజులు మరి దేశాన్ని వెళ్తున్నటువంటి బీజేపీ పార్టీకి అవమానం జరుగుతుందా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు కోరినట్టు నామినేటెడ్ పదవులు ఇస్తారనేది రానున్న రోజు తేలుతుంది. మొత్తానికైతే ఈ పదవుల వల్ల ఈ 3 పార్టీల మధ్య గ్యాప్ అయితే పెరుగుతుందన్నమాట నిజం. పొలిటికల్ సర్కిల్లో దీనికి సంబంధించి గట్టిగానే చర్చ జరుగుతుంది. చూద్దాం ఇంకెంత గ్యాప్ పెరుగుతుంది రానున్న రోజుల్లో. మరి వచ్చే ఎన్నికలు అంటే 15 సంవత్సరాలు గట్టిగా నిలబెడతామని చెప్తా ఉన్నారు కదా, మరి 15 నెలలు కూడా కాలేదు, అప్పుడే గ్యాప్ వస్తూ ఉంది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందా, దూరం ఉంటారనేది కాలమే సమాధానం చెప్పాలి.